స్వస్థ దేవుడు నీకు ఇస్తాడు. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. అమ్మ నీ విశ్వాసం నీ స్వస్థపరచును. ఒకవేళ అతడు విశ్వాసించినటువంటి జ్ఞానం లేకపోతే, అతనికి ఆ మైండ్ మెచ్యూరిటీ లేకపోతే, ఒకవేళ ప్రార్థించే మన బట్టి కూడా దేవుడు స్వస్థపరచడు. అది కూడా బైబిల్లో ఉంది. నలుగురు ఏం చేస్తారు? ఆ విశ్వాసం చేత మోయించుకొని వచ్చారు. ఆ నలుగురు విశ్వాసం చూసి ఈ పక్షవాయుతం ఉన్న వ్యక్తిని దేవుడు బాగుపరచాడు. అలాగనే బాగుపరుస్తాడు. సరే, మెట్టుకు ఏదైనా విశ్వాసం ద్వారా దేవుడు స్వస్థపరుస్తాడు. స్వస్థ అలాగ చేస్తాడు. కానీ నువ్వు ప్రత్యేకించి ఒక మీటింగ్ పెట్టుకొని లక్షలు పెట్టుకొని ఇదిగో దేవుడు నన్ను స్వస్థత కొరకే పిలిచాడంటే నీవు అబద్ధ ప్రవక్తవే. షూర్. లక్షలు ఖర్చు పెట్టి యేసు ప్రభుని నమ్మండి అయ్యా, యేసుక్రీస్తు ప్రభు వారు నీ కొరకు మరణించాడు, ఇదిగో ఒకవేళ నువ్వు యేసు ప్రభుని నమ్మకుండా మరణిస్తే కనుక నువ్వు నరకానికి వెళ్తావు అని చెప్పడానికి బదులుగా లక్షలు ఖర్చు పెట్టి నీ జ్వరం పోతుంది, నీ కడుపు నొప్పి పోతుంది, నీ కణిత పోతుంది, నీ కాలు నొప్పి పోతుంది, నీ వాపులు తగ్గిపోతాయి. దీనికోసం 16 లక్షలు అవసరం ఉంటారా? 15 లక్షలు అవసరం ఉంటారా? దేవుడు అందుకొరకు పిలిచింది మనల్ని. నేను ఊరిని అనలేదు నేను ప్రవక్త అని, మాదిరి పాదిరి నేను ఊరిని అని చెప్పలా. దీని కొరకు ప్రభు పిలిచింది. సంఘము ఇది ఎక్కడ జరుగుతాయి? స్వస్థతలు ఎక్కడ జరుగుతాయి? స్వస్థతలు ఎక్కడ జరుగుతాయి? వాక్యానుసారంగా దాన్ని కొంచెం కరెక్ట్గా చెప్పాల్సి వస్తే చెప్పండి, సంఘములో జరుగుతుంది. చెప్పండి, స్వస్థతలు ఎక్కడ జరుగుతాయి? స్వస్థతలు సంఘంలో జరుగుతాయి. సంఘ ప్రార్థన, సంఘ పెద్దలు, విశ్వాసం అక్కడ జరుగుద్ది. సభలో జరుగుద్దా? సభలో కూడా జరుగుద్ది. నీ విశ్వాసం అయితే అక్కడికే జరుగుద్ది. ఇక్కడే ఉంది. మన దానికోసం మళ్ళీ టెంట్లు వేసుకొని వంటలు పెట్టుకొని మీటింగ్లు పెట్టుకొని అంత ఖర్చు పెట్టి ఇదిగో నీ స్వస్థపడుతుందని చెప్పి కాసేపు పావుగంట చెప్పేసి మిగతాదంతా టైం అంతా వేసిన అవసరంలా. దేవుడు నీ కొరకు ఎంత రక్తం కార్చాడో, ఎంత శ్రమను అనుభవించాడో చెప్పు ఒకసారి. ప్రవక్త లేని ప్రవక్త ఈ రోజుల్లో ఆయనైతే ఒకసారి వెళ్ళండి. మనం నేనే పేరు పెట్టినంటే యోనా గారు ఆ ఒక్కసారే తప్పిపోయాడు. తర్వాత ఆయన ఒప్పుకున్నాడు. కానీ ఇప్పుడైతే కొన్ని వందల సార్లు వేల సార్లు ప్రవక్తలు అనుకునేవాళ్ళు, లేకపోతే పాదిరి అనుకునేవాళ్ళు చాలామంది ప్రతిరోజు తప్పిపోతున్నారు. వాళ్ళకి ఏమి కావాలో దాన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తారు అంటే, వాళ్ళని సంపాదించడం కొరకు చెప్పండి, వీళ్ళకి సంపాదన ఉండడం కొరకు ఏం చేస్తారంటే చెప్తారు, అమ్మా నువ్వు 3 వారాలు ప్రార్థన చేయాలి. ఓకే, ప్రార్థన చేయడం మంచిదే, అంతవరకు అయితే పర్లా. అది న్యాయ సంబంధమైనది అయితే పర్లా, యథార్థమైనది అయితే పర్లా. కానీ ఈయన పట్టకూటి కోసము, ఈయన లాభం కొరకు, ఈయన ప్రాఫిట్ కదా ప్రాఫిట్ కాదు, ఈయన కొరకు 3 వారాలు జరగలేదమ్మా, అయితే చెప్పండి 7 వారాలు జరగాలి. ఇది ఏమైనా 7 వారాలు నగలా? 7 వారాలు జరగాలి. లేకపోతే 21 రోజులు జరగాలి. 21 రోజులు జరగకపోతే సంవత్సరం